హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో టైపింగ్ క్లాస్ 1లో కీబోర్డ్ కోసం మరియు హోమ్ రోలో ఉండే కీస్ పై ఫింగర్స్ని ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా టైప్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టైపింగ్ క్లాస్ 2లో అప్పర్ రోలో ఉండే కీస్ కోసం మరియు వాటిపై ఫింగర్స్ను ఎలా ప్లేస్ చేయాలి మరియు ఎలా టైప్ చేయాలనేది క్లాస్ 2లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అప్పర్ రో. ఇప్పుడు అప్పర్ రోలో ఉన్న కీస్ పై ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఈ అప్పర్ రోలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న QWER కీస్ ను లెఫ్ట్ అప్పర్ రో కీస్ అంటారు. ఇప్పుడు ఈ లెఫ్ట్ అప్పర్ రో కీస్ పై ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ASDF కీస్ పైనే ఉండాలి. ఏ కీ మీద ఉన్న లిటిల్ ఫింగర్ తో క్యూ కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఎస్ కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో W కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. D కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో ఈ కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. F కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో R కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా అప్పర్ రోలో ఉన్న QWER కీస్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ QWER కీస్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. QWER స్పేస్ 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 QWER స్పేస్. ఈ విధంగా ఈ కీస్ అన్నింటినీ కూడా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్ అప్పర్ రో. ఇప్పుడు రైట్ అప్పర్ రోలో ఉన్న POIU కీస్ పై ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో సెమికాలన్ LKJ కీస్ పైన ఉండాలి. హోమ్ రోలో సెమికాలన్ కీ మీద ఉన్న లిటిల్ ఫింగర్ తో P కీను టైప్ చేసి బ్యాక్ రావాలి. L కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో O కీను టైప్ చేసి బ్యాక్ రావాలి. K కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో I కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. J కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో U కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా POIU కీస్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ కీస్ ను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. POIU స్పేస్ 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 POIU స్పేస్. ఈ విధంగా ఈ POIU కీస్ అన్నింటినీ కూడా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అప్పర్ రోలో ఉన్న TY కీస్ ను ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ముందుగా T కీని ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ASDF కీస్ పైనే ఉండాలి. F కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో T కీను టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా T కీని టైప్ చేయాలి. ఇప్పుడు ఈ T కీను టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. FT స్పేస్ 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 FT స్పేస్. ఈ విధంగా ఈ కీస్ ను 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అప్పర్ రోలో ఉన్న Y కీను ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో సెమికాలన్ LKJ కీస్ పైనే ఉండాలి. J కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో Y కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా Y కీని టైప్ చేయాలి. ఇప్పుడు ఈ Y కీని టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. JY స్పేస్ 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 JY స్పేస్. ఈ విధంగా ఈ కీస్ ను 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అప్పర్ రోలో ఉన్న కీస్ అన్నింటినీ కలిపి ప్రాక్టీస్ చేద్దాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో మాత్రమే ఉండాలి. QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్
WERT స్పేస్ POIUY స్పేస్. ఈ కీస్ అన్నింటినీ కూడా 15 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో అప్పర్ రో మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఈ అప్పర్ రోని బాగా ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫ్రీ టైపింగ్ అప్లికేషన్ చూపిస్తాను. దానిలో నేను చూపించే లెసన్స్ ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో గానీ డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ కిరణ్స్ టైపింగ్ ట్యూటర్ అప్లికేషన్ ను ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత టైపింగ్ ప్రాక్టీస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లెఫ్ట్ సైడ్ లో లెసన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో అప్పర్ కీస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డైలీ 2 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల కీబోర్డ్ ను చూడకుండా అప్పర్ రోను స్పీడ్ గా టైప్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు చూపించిన కిరణ్స్ టైపింగ్ ట్యూటర్ అప్లికేషన్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోను మరియు ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ పై క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ వీడియో చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టైపింగ్ క్లాస్ 3తో లోయర్ రోలో ఉన్న కీస్ పై ఫింగర్స్ ని ఎలా ప్లేస్ చేయాలి, కీస్ ని ఎలా టైప్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.